ఈరోజు మనం చూడబోయేది ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎందుకు కంప్యూటర్ని ఎలక్ట్రానిక్ డివైస్ అంటారంటే ఇందులో ఉన్న అన్ని పార్ట్స్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. ఎగ్జాంపుల్కి మౌస్, కీబోర్డ్, మానిటర్ అండ్ ఇంకా ఇంటర్నల్ పార్ట్స్ అన్నీ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు. సో ఎలక్ట్రానిక్స్లో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. అందులో ఒకటి వాక్యూమ్ అంటే కాపర్ అండ్ రెండవది సిలికాన్. సో వాక్యూమ్ అనేది ఓల్డ్ జనరేషన్లో ఉన్నవి, అంటే టీవీ, మానిటర్స్ ఇవన్నీ బిగ్ సైజ్లో ఉంటాయి. వీటిలో ఉన్న పార్ట్స్లన్నింటినీ కాపర్ తోటే మేక్ చేస్తుంటారు. సిలికాన్ అంటే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న మొబైల్, ల్యాప్టాప్ లోపల ఉన్న ట్రాన్సిస్టర్స్ అండ్ మదర్ బోర్డ్స్ అన్నింటినీ సిలికాన్ తోటే మేక్ చేస్తారు. నెక్స్ట్ కంప్యూటర్ అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ అంటే మనం మోర్ దెన్ వన్ వర్క్ చేయొచ్చు, టైం సేవ్ చేయొచ్చు, మనీ సేవ్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ అయితే ఈజీగా వైరస్ ఎఫెక్ట్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ కామన్ సెన్స్ అంటే కామన్ సెన్స్ అనేదే ఉండదు, హ్యాకింగ్ అటాక్స్ అంటే హ్యాకింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సాఫ్ట్వేర్తో యూస్ చేస్తారు. అంటే గవర్నమెంట్, బ్యాంకు, ఎడ్యుకేషన్, హాస్పిటల్, ఎంటర్టైన్మెంట్, డిఫెన్స్ అలాంటి ప్లేసెస్ అంటే గవర్నమెంట్లో గవర్నమెంట్ రిలేటెడ్ సాఫ్ట్వేర్ మాత్రమే యూస్ చేస్తారు. అలాగే బ్యాంక్, డిఫెన్స్, హాస్పిటల్స్లో వాటి రిలేటెడ్గానే సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్. అవేంటంటే మైక్రో కంప్యూటర్, మినీ కంప్యూటర్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్. మైక్రో కంప్యూటర్ అంటే మనం యూస్ చేసే మొబైల్, ల్యాప్టాప్స్ అన్నీ మైక్రో కంప్యూటర్ అంటారు. మినీ కంప్యూటర్ అంటే ఇప్పుడు బస్సులో కండక్టర్ యూస్ చేసే టికెట్ మేక్ చేసేదాన్ని, హోటల్లో బిల్ మేక్ చేసేదాన్ని మినీ కంప్యూటర్ అంటారు. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే హాస్పిటల్స్లో యూస్ చేసే కంప్యూటర్స్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటారు. సూపర్ కంప్యూటర్స్ అనేవి బ్యాంక్లో ఉంటాయి. ఏటీఎం మిషన్స్ అనేవి సూపర్ కంప్యూటర్ మెథడ్లోనే రన్ అవుతుంది. సో ఇదే కాకుండా అడిషనల్గా అనలాగ్ కంప్యూటర్ అనేది సౌండ్ ఇంజనీర్స్ యూస్ చేస్తారు. డిజిటల్ కంప్యూటర్ అనేది ఇప్పుడు మనం ఈ జనరేషన్లో యూస్ చేసే కంప్యూటర్స్ని డిజిటల్ కంప్యూటర్ అంటారు. డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడున్న కంప్యూటర్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ కంప్యూటర్ని కనిపెట్టింది ఎవరంటే, ఇప్పుడు ఏదైనా ఒక విషయాన్ని కనిపెట్టాలంటే దానికి ఒక లూప్ అనేది ఉంటుంది కదా, ఆ లూప్ అనేది ఉంటేనే మనం కనుక్కోగలం. అలా ఫస్ట్ ఉన్నింది ఏంటంటే అబాకస్. సో అబాకస్ని ఇన్వెంట్ చేసింది చైనీస్, అటు 300 BCలో కనుక్కున్నారు. నెక్స్ట్ క్యాల్కులేటర్. రియల్ నేమ్ ఆఫ్ క్యాల్కులేటర్ వచ్చి అర్థమెటిక్ ఇంజిన్. దీన్ని కనిపెట్టింది బ్లేస్ పాస్కల్ అట్ 1642లో. సో ఇంకా కంప్యూటర్ని కనిపెట్టడానికి ఉన్న లూప్ ఏంటంటే క్యాల్కులేటర్ అన్నమాట. సో క్యాల్కులేటర్ ద్వారా కంప్యూటర్ కనుక్కోబడింది. కంప్యూటర్ని ఫస్ట్ కనిపెట్టింది చార్లెస్ బాబేజ్ కాబట్టి ఇంకా చార్లెస్ బాబేజ్ని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటారు. చార్లెస్ బాబేజ్ కనుక్కున్న ఫస్ట్ కంప్యూటర్ని అనలిటికల్ ఇంజిన్ అంటారు. ఇది డిసప్రూవ్డ్ అవ్వడం వల్ల డిఫరెన్స్ ఇంజిన్ని కనుక్కున్నారు. ఇంకా ఇది గవర్నమెంట్ చేత అప్రూవ్ చేయబడింది. ఇంకా ఈ కంప్యూటర్ కనుక్కోవడానికి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి కదా, ఆ ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చి అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్. దీన్ని ANSI అంటారు. అండ్ ఈ కంప్యూటర్ని యూజ్ చేయాలంటే ప్రోగ్రామ్స్ కావాలి కదా, ఈ ప్రోగ్రామ్స్ని కనుక్కుంది ఒక లేడీ. ఆమె పేరు లేడీ అడా లావెన్సీ. ఈ రోజుల్లో ప్రోగ్రామ్స్ అనేవి అప్డేట్ అవ్వడానికి కారణం లేడీ అడా లావెన్సీ. అండ్ నెక్స్ట్ జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూద్దాము. ఒక్కొక్క జనరేషన్ వచ్చి ఒక్కొక్క ఇయర్ని బేస్ చేస్తుంది. సో జనరేషన్స్ని చూద్దాము. అందులో ఫస్ట్ జనరేషన్ అంటారు. దీన్ని వాక్యూమ్ ట్యూబ్ ఎలక్ట్రాన్ అనే దాన్ని బేస్ చేసి కనుక్కున్నారు. ఎప్పుడంటే 1964 నుంచి 1956 లోపు టైంలో యూజ్ చేశారు. అండ్ దీని సైజ్ వచ్చి 1800 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. సో దీని యొక్క స్పీడ్ వచ్చి స్లోగా ఉంటుంది, అంటే 300 మైక్రోసెకండ్కి స్లోగా ఉంటుంది. సెకండ్ జనరేషన్ వచ్చి దీన్ని ట్రాన్సిస్టర్ అనే ఎలక్ట్రాన్ యూజ్ చేసి బేస్ చేసి కనుక్కున్నారు. దీన్ని 1956 నుంచి 1965 అనే టైంలోపు యూస్ చేశారు. సైజ్ వచ్చి డిక్రీజ్ చేయబడింది, స్పీడ్ వచ్చి ఇంక్రీజ్ చేయబడింది. థర్డ్ జనరేషన్ వచ్చి దీన్ని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనే ఎలక్ట్రాన్ యూస్ చేసి కనుక్కున్నారు. ఇది 1965 నుండి 1971 టైంలోపు యూస్ చేయబడింది. సైజ్ డిక్రీజ్ చేయబడింది అండ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయబడింది. ఫోర్త్ జనరేషన్ వచ్చి VLSI మైక్రో ప్రాసెసర్ అనే ఎలక్ట్రాన్ యూస్ చేసి తయారు చేయబడింది. ఇది 1971 నుంచి 1980 టైంలోపు యూస్ చేయబడింది. సైజ్ డిక్రీజ్ చేయబడింది అండ్ స్పీడ్ ఇంక్రీజ్ చేయబడింది. ఫిఫ్త్ జనరేషన్ వచ్చి ULSI మైక్రో ప్రాసెసర్ అనమాట.
ఈ యుఎల్ఎస్ఐ మైక్రో ప్రాసెసర్ అనే ఎలక్ట్రాన్ యూజ్ చేసి కనుక్కోబడింది. దీన్ని 1980 నుంచి ప్రజెంట్ టైం వరకు యూజ్ చేస్తున్నాము. సైజ్ డిక్రీజ్ చేయబడింది, అలాగే స్పీడ్ని ఇంక్రీజ్ చేయబడింది. నెక్స్ట్ డివైస్ ఇన్ ఏ కంప్యూటర్. సో డివైస్ అంటే ఎలక్ట్రానిక్ కామన్ నేమ్ వచ్చి డివైస్ అనమాట. సో టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉన్నాయి, అవి ఏంటంటే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అండ్ స్టోరేజ్ డివైస్. ఇన్పుట్ డివైస్ అనేది ఎగ్జాంపుల్కి కీబోర్డ్, మౌస్ అనమాట. సో యూజర్స్ కీబోర్డ్ అండ్ మౌస్ ద్వారా ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. ఈ కీబోర్డ్లో టైప్స్ ఆఫ్ కీస్ ఉన్నాయి, అవి ఏంటంటే ఆల్ఫాబెటిక్ కీ, న్యూమరిక్ కీ, స్పెషల్ క్యారెక్టర్ కీ అండ్ అడిషనల్గా ఫంక్షనల్ కీ, ఎడిటింగ్ కీస్ అండ్ నావిగేషన్ కీస్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ కీ అంటే ఏ టు జెడ్ వరకు ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటిక్ కీస్ అంటారు. న్యూమరిక్ అంటే 0 to 9 వరకు ఉన్న కీస్ని న్యూమరిక్ కీస్ అంటారు. స్పెషల్ క్యారెక్టర్స్ అంటే కమా, ఫుల్ స్టాప్, సెమీకోలన్, స్లాష్ వీటిని స్పెషల్ క్యారెక్టర్ కీస్ అంటారు. ఫంక్షనల్ కీస్ అంటే F1, F2, F3 వీటిని ఫంక్షన్ కీస్ అంటారు. ఎడిటింగ్ కీస్ అంటే ఎంటర్, ఎస్కేప్, షిఫ్ట్, కంట్రోల్ వీటిని ఎడిటింగ్ కీస్ అంటారు. నెక్స్ట్ నావిగేషన్ కీస్ అంటే యారో కీస్ అనమాట. అప్, డౌన్, రైట్, లెఫ్ట్ వీటిని నావిగేషన్ కీస్ అంటారు. ఇవే కీబోర్డ్లో ఉన్నాయి. సో టోటల్గా నార్మల్ కీబోర్డ్లో 108 కీస్ ఉంటాయి. అలాగే మల్టీమీడియా కీబోర్డ్ అనేది వచ్చి సౌండ్, ఆడియోస్ ఇలాంటి ఆప్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. మౌసెస్. నెక్స్ట్ మౌసెస్ గురించి చూద్దాము. మౌసెస్ వర్క్ ఏంటంటే ఒకటి రైట్ క్లిక్ అండ్ ఇంకోటి లెఫ్ట్ క్లిక్. ఈ రెండు ఆప్షన్ని మనం యూస్ చేస్తాము. రైట్ క్లిక్ అనేది ఆప్షన్స్ని, లెఫ్ట్ క్లిక్ అనేది సెలక్షన్స్కి యూజ్ అవుతుంది. కంప్యూటర్లో ఒక్కొక్క ఏరియాలో వేరే వేరే ఆప్షన్స్ని చూపిస్తుంది. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ మౌస్. వీటిలో బాల్ మౌస్, ఆప్టికల్ మౌస్, వైర్లెస్ మౌస్ ఉంటుంది. బాల్ మౌస్ అంటే క్రింద ఇన్ఫ్రా రే ఉంటుంది, దాని కింద బాల్ ఉంటుంది. సో దీన్ని బాల్ మౌస్ అంటారు. ఆప్టికల్ మౌస్ అంటే ఇన్ఫ్రా రే ఉంటుంది అండ్ వైర్ బేస్ చేసుకొని మౌస్ వర్క్ అవుతుంది. నెక్స్ట్ వైర్లెస్ మౌస్ అంటే వైర్ యూస్ చేయకుండా యూజ్ అవుతుంది. అండ్ దెన్ అదర్ ఇన్పుట్ డివైసెస్ వచ్చి డిజిటల్ ప్యాడ్ అండ్ గ్రాఫికల్ పెన్. సో నెక్స్ట్ అవుట్పుట్ డివైసెస్ అంటే CPU మనం ఇచ్చిన సాఫ్ట్ కాపీ లేదా మనం ప్రొవైడ్ చేసిన ఇన్పుట్ని బేస్ చేసుకొని అవుట్పుట్ లేదా హార్డ్ కాపీని జనరేట్ చేస్తుంది. అంటే డిస్ప్లే, ఆడియో దీన్ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేసే ఎలక్ట్రానిక్స్ని అవుట్పుట్ అంటాము. ఎగ్జాంపుల్కి ప్రింటర్, మానిటర్ అండ్ ప్రొజెక్టర్. సో ప్రింటర్ అంటే మనం ఇచ్చే సాఫ్ట్ కాపీని యూజ్ చేసుకొని హార్డ్ కాపీని జనరేట్ చేస్తుంది. అండ్ దెన్ టైప్స్ ఆఫ్ ప్రింటర్స్. అవి ఇంక్జెట్ ప్రింటర్స్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అండ్ లేజర్ ప్రింటర్స్. ఒక్కొక్క ప్రింటర్కి ఒక్కొక్క ప్లస్ అండ్ మైనసెస్ ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫీసెస్లో యూజ్ చేసే ప్రింటర్స్ వచ్చి డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అండ్ కాస్ట్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ ప్రింట్ తీసింది లైఫ్ లాంగ్ కరెక్ట్గా ఉంటుంది. సో అలాగే లేజర్ ప్రింటర్లో తీసిన కాపీ వచ్చి ఎరేజ్ అయిపోతుంది, ఒక్కొక్క లెటర్ మిస్ అయిపోతుంది, అందువల్ల గవర్నమెంట్లో యూజ్ చెయ్యరు. ఇంక్జెట్ ప్రింటర్స్ అనేవి కాస్ట్ ఎక్కువ అవుతుంది. అలాగే ఇంక్జెట్ ప్రింటర్ అండ్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేవి ఇంక్ బేస్ చేసుకొని ప్రింట్ అవుతుంది, కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంక్జెట్ ప్రింటర్స్ని యూజ్ చేయరు. అండ్ దెన్ మానిటర్ అంటే ఒక విషయాన్ని ఆర్ విజువల్ని డిస్ప్లేలో షో చేసేదాన్ని మానిటర్ అంటారు. అండ్ ప్రొజెక్టర్ కూడా అలాగే, కాకపోతే ప్రొజెక్టర్కి స్క్రీన్ అవసరం లేదు, స్క్రీన్ లేకుండా విజువల్ని డిస్ప్లే చేస్తుంది. సో టైప్స్ ఆఫ్ మానిటర్. ఇందులో CRT అంటే క్యాథోడ్ రే ట్యూబ్ అంటే ఓల్డ్ టెలివిజన్, ఎగ్జాంపుల్కి ఓల్డ్ టెలివిజన్. ఫ్లాటన్ అంటే సైజ్ చిన్నదిగా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. LCD లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, LED లైట్ ఎమిటింగ్ డయోడ్. అండ్ అడిషనల్గా టచ్ కూడా ఉంది. సో లేటెస్ట్గా మనం యూజ్ చేసేది LED, LCD అండ్ టచ్. ఇదే మానిటర్ యొక్క వర్క్. సో నెక్స్ట్ మనం చూడబోయేది స్టోరేజ్ డివైస్. స్టోరేజ్ డివైజెస్ అంటే మెమరీ కార్డ్, పెన్ డ్రైవ్ ఎక్సెట్రా వీటిని స్టోరేజ్ డివైజెస్ అంటారు. అంటే డీటెయిల్స్ని స్టోర్ చేస్తుంది, ఫర్దర్గా యూజ్ అవుతుంది. స్టోరేజ్ డివైస్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటాస్. ఇవి 2 టైప్స్ ఉన్నాయి, అవి ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అండ్ సెకండరీ స్టోరేజ్ డివైస్. ప్రైమరీ స్టోరేజ్ డివైస్ అంటే ఇన్బిల్డ్గా ఒక స్టోరేజ్ డివైస్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్కి మొబైల్ తీసుకుంటే మెమరీ కార్డ్ లేకపోయినా డేటా స్టోర్ అవుతుంది. అలాగే కంప్యూటర్కి ర్యామ్ అనేది ఉంటుంది. ప్రైమరీ మెమరీని మెయిన్ మెమరీ అని కూడా అంటారు. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ర్యామ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే నేను ర్యామ్ అనే ఒక డివైస్ని లోపల ఉన్నాను, నన్ను ఆపరేట్ చేసినప్పుడల్లా యూజ్ అవ్వాలి, అంటే టచ్ అవ్వాలి, డిలీట్ అంటే డిలీట్ అవ్వాలి. ఇదంతా ప్రజెంట్లో మనం యూజ్ చేస్తున్నప్పుడే యూజ్ అవుతుంది.
మెయిన్ మెమరీ అనేది ఆల్రెడీ ఫిక్స్ చేసేసి ఉంటారు, అది ఉంటేనే ప్రోగ్రామ్ రన్ అవుతుంది. సో దీన్నే మనం మెయిన్ మెమరీ అంటాము. నెక్స్ట్ సెకండరీ స్టోరేజ్ డివైస్. దీనిలో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైసెస్ ఉంటాయి. ఇంటర్నల్ డివైస్ అంటే ఇందులో హెచ్డిడి అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి మొబైల్లో ఇంటర్నల్ స్పేస్ ఎంత ఉందని, స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉందని అడుగుతారు కదా, దీన్నే ఇంటర్నల్ స్టోరేజ్ అంటారు. అండ్ దెన్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ అంటే ఎగ్జాంపుల్కి మొబైల్లో మెమరీ కార్డ్ ఉంటుంది కదా, దీన్ని ఎక్స్టర్నల్ స్టోరేజ్ డివైస్ అంటారు. ఎక్స్టర్నల్ స్టోరేజ్లో రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ, ఇది ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సిడి కాంపాక్ట్ డిస్క్ అంటారు, ఇది 700 MB మాత్రమే ఉంటుంది. డివిడి డిజిటల్ వర్చువల్ డిస్ప్లే అంటారు, ఇది ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు యూజ్ చేసి స్క్రాచ్ ప్రాబ్లం వస్తుంది, తర్వాత యూజ్ చేయలేము. ఎఫ్డిడి ఫ్లాపీ డిస్క్ డ్రైవ్, ఇది కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేయరు. సో ఈ సిడి డివిడి ఎఫ్డిడి అనేవి యూజ్ చేస్తేనే, ఇన్సర్ట్ చేస్తేనే మనకి ఈ డివైజెస్ వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ సిపియు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియు యొక్క వర్క్ ఏంటంటే ఇన్పుట్ యూనిట్ని తీసుకొని అవుట్పుట్ యూనిట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో కంట్రోల్ యూనిట్ ఏఎల్యు అంటే అర్థమెటిక్ లాజిక్ యూనిట్, దీన్ని సిపియు అంటారు. ఇంకా అవుట్పుట్ అంటే మానిటర్ ప్రొజెక్టర్ యూజ్ అవుతుంది. సిపియు ఇన్పుట్ యూనిట్స్ ద్వారా అంటే ఎగ్జాంపుల్కి కీబోర్డ్ మౌస్ యూస్ చేసుకొని ఇన్పుట్ని తీసుకొని సిపియులో ఫంక్షన్స్ జరిగి అవుట్పుట్ యూనిట్స్ ద్వారా అంటే ఎగ్జాంపుల్కి మానిటర్ ప్రొజెక్టర్ యూస్ చేసుకొని అవుట్పుట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఫంక్షన్స్ ఆఫ్ సిపియు ఇంతే. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫంక్షన్స్ అనేది ఉంది. సాఫ్ట్వేర్ అంటే ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్ ఆర్ కలెక్షన్స్ ఆఫ్ డేటాని సాఫ్ట్వేర్ అంటారు. సాఫ్ట్వేర్ అంటే సంబంధించిన ఏరియాలో దానికి తగిన ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్కి గేమ్స్ తీసుకుంటే గేమ్స్ కంటూ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, దాన్ని యూస్ చేసుకొని గేమ్ వర్క్ అవుతుంది. సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క సాఫ్ట్వేర్ని మేక్ చేస్తుంటారు. సాఫ్ట్వేర్ అనేది ప్రోగ్రామ్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. ఇందులో 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అవి సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. ఒక సిస్టమ్ రన్ అవ్వాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే రన్ అవుతుంది. ఎగ్జాంపుల్కి మొబైల్ యూస్ చేయాలంటే లేదా రన్ అవ్వాలంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మొబైల్లో మనం ఒక యాప్ యూస్ చేయాలంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ కావాలి. ఎగ్జాంపుల్కి మెసేజింగ్ యాప్ లేదా కాంటాక్ట్స్ యాప్ ఎక్సెట్రా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఫంక్షన్స్. ఇందులో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి చూద్దాము. ఆపరేటింగ్ సిస్టమ్స్ని ఓఎస్ అంటారు, దీన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటారు. ఓఎస్ వర్క్ ఏంటంటే సాఫ్ట్వేర్ని అండ్ హార్డ్వేర్ని లింక్ చేయడాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సో సింపుల్గా హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని లింక్ చేయడాన్ని ఓఎస్ అంటారు. ఓఎస్లో సియుఐ అండ్ జియుఐ అనేది ఉంటుంది. సియుఐ అంటే క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, ఇది ఫస్ట్ జనరేషన్లో ఉన్నింది. ఇది కోడింగ్ మెథడ్ ద్వారా వర్క్ అవుతుంది. అంటే స్క్రీన్ ఓపెన్ చేయాలన్నా, డెస్క్టాప్ ఓపెన్ చేయాలన్నా, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలన్నా, ప్రోగ్రామ్ని రన్ చేయాలన్నా కూడా కోడింగ్ మెథడ్ ద్వారానే చేయగలము. సో దీన్నే సియుఐ అంటారు. దీనిలో డాస్, కోబాల్, ఫ్రంటన్ అనే కోడింగ్ ప్రోగ్రామ్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. నెక్స్ట్ జియుఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు మనం సిస్టమ్ ఆన్ చేయగానే స్టార్ట్ బటన్ ఉంటుంది కదా, ఐకాన్స్ ఉంటాయి, క్లోజ్ బటన్, డైలాగ్ బాక్సెస్ వస్తాయి, విండోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. ప్రస్తుతం మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి ఆపరేటింగ్ సిస్టమ్స్ని యూస్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్కి విండోస్ 7, విండోస్ 8, విండోస్ 10, విండోస్ ఎక్స్పీ, లైనక్స్, ఉబుంటు. లైనక్స్ అనేది ఎడ్యుకేటెడ్ యూజర్ అనమాట, ఉబుంటు అనేది ఆండ్రాయిడ్ వర్షన్, విండోస్ అనేది ఫ్రెండ్లీ యూజర్. మోస్ట్ పాపులర్ అయిన ఓఎస్ అంటే అది లైనక్సే, అండ్ సెకండ్ విండోస్ వస్తుంది. సో ఇదే సిస్టమ్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం సిస్టమ్ ఆన్ చేయగానే ప్రోగ్రామ్ ఆర్ గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయబడి ఉంటాయి, వాటితోనే మనం డైలీ వర్క్ చేస్తుంటాము. దీన్నే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటారు. ఎగ్జాంపుల్కి వర్డ్ ప్యాడ్, పెయింట్, గేమ్, స్ప్రెడ్షీట్ ఎక్సెట్రా. నెక్స్ట్ కంప్యూటర్ లాంగ్వేజ్. కంప్యూటర్ లాంగ్వేజ్ అంటే ఒక ప్రోగ్రామ్ నుండి ఇంకో ప్రోగ్రామ్కి కమ్యూనికేట్ చేయడాన్ని కంప్యూటర్ లాంగ్వేజ్ అంటారు. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ నుండి ఇంకో ఎలక్ట్రానిక్ డివైస్ ఎలా కమ్యూనికేట్ అయ్యి ఇన్పుట్ తీసుకొని అవుట్పుట్ ఇస్తుందో అది కంప్యూటర్ లాంగ్వేజ్. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్ తెలిస్తేనే చేయగలము. సో టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్. టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్లో లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటుంది. లో లెవెల్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు. ఇందులో జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కీబోర్డ్లో మనం ఒక లెటర్ని క్లిక్ చేస్తున్నాము. ఎగ్జాంపుల్కి
ఏని ప్రెస్ చేస్తాము అంటే అది సిపియూలోకి వెళ్ళి మనకు మానిటర్లో ఎలా డిస్ప్లే అవుతుందనేది చూడాలి. కానీ కీబోర్డ్ పైన ఉన్న లెటర్కి జీరోస్ అని వన్స్ అని ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రెస్ చేసాము అంటే ఏ లెటర్కి కింద 0 అని ఉంటుంది, అదే లెటర్ని సిపియూలో 1గా ఉంటుంది. ఇలా ఇవి రెండు ఇంటర్ప్రెట్ అవుతాయి. దీన్ని ఇంటర్ప్రెటర్ కంపైలర్ అంటారు. ఇవి రెండు కంపైల్ అయ్యి మనకు డిస్ప్లేలో ఏ అనే లెటర్ వస్తుంది. సో జీరోస్ అండ్ వన్స్ని మెషిన్ లాంగ్వేజ్ అంటారు. సో నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. ఎగ్జాంపుల్కి సి, C++, జావా ఎక్సెట్రా. సో నెక్స్ట్ బూటింగ్. బూటింగ్ అంటే సిస్టమ్ స్విచ్ ఆన్ చేయడాన్ని లేదా ఆఫ్ చేయడాన్ని బూటింగ్ అంటారు. అది మొబైల్ అయినా సరే, పీసీ అయినా సరే. బూటింగ్ని సింపుల్గా చెప్పాలంటే మనం సిస్టమ్ని ఆన్ చేసినప్పుడు కొంత టైం తీసుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆపరేటింగ్ సిస్టము, డ్రైవ్స్, డేటా ఫైల్స్ అని కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లంగా ఉంది అంటే సిస్టమ్ ఆన్ అవ్వకముందే మనకు డిస్ప్లేలో ఇలా ఒక ఫైల్ ఎర్రర్ ఉంది అనే విషయాన్ని చూపిస్తుంది. ఇది తెలియకుండా మనం అన్నిటికీ ఓకే ఓకే అని ఇచ్చేస్తుంటాము. అలాగే సిస్టమ్ని ఆఫ్ చేసేటప్పుడు కూడా కొంత టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఈరోజు మనం కొత్తగా ఫైల్స్ ఆర్ డేటాస్ క్రియేట్ చేస్తుంటాము. అవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తుంది. మళ్ళీ ఆన్ చేసేటప్పుడు చెక్ చేసి తర్వాతే ఆన్ అవుతుంది. ఈ ప్రాసెస్ని బూటింగ్ ప్రాసెస్ ఆర్ లోడింగ్ ప్రాసెస్ అంటారు. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బూటింగ్ చూద్దాము. ఇవి వార్మ్ బూట్ అండ్ కోల్డ్ బూట్. వార్మ్ బూట్ అంటే సెలెక్టెడ్గా మనం ఒక ప్రోగ్రామ్ని వర్క్ చేస్తుంటాము, సడన్గా నాట్ రెస్పాండింగ్ వస్తుంది, లేదంటే క్లోజ్ చేసినా కూడా క్లోజ్ అవ్వదు. సో ఇలాంటప్పుడు వార్మ్ బూట్ యూస్ చేసి క్లోజ్ చేయొచ్చు. కోల్డ్ బూట్ అంటే టోటల్గా సిస్టమే హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయితే మనం సిస్టమ్ని రీస్టార్ట్ మాత్రమే చేయగలము. దాన్ని కోల్డ్ బూట్ని యూస్ చేస్తారు. కోల్డ్ బూట్ అంటే టోటల్గా సిస్టమే హ్యాంగ్ అయిపోతుంది. హ్యాంగ్ అయితే మనం సిస్టమ్ని రీస్టార్ట్ మాత్రమే చేయగలము. దానికి మనం కోల్డ్ బూట్ని యూస్ చేస్తాము. సో టోటల్గా ఇదే ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్.